హలో అందరికీ, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎలా బాగుంటాం? ఈ ఎండలకి బాగుంటారు ఎవరైనా? ఈ ముసలి ముతక వీళ్ళైతే అసలు టపా కట్టేస్తారు ఇంకా ఈ ఎండలకి. అమ్మో, ఏమన్నా ఎండల అస్సలకి బతకలేమండి బాబు. అందుకని చెప్పేసి ఇక ఫ్రిడ్జ్లో నీళ్ళు మా ఇంట్లో కొంతమంది తాగుతారు, కొంతమంది తాగరండి. అందువల్ల కుండ తెచ్చుకుందాం, నీళ్ళ కుండ కుండ తెచ్చుకుందామని చెప్పి బయటికి వెళ్ళాను. అంత ఎండలో కూడా బయటికి వెళ్తే ఈ ఎండాకాలం వచ్చిందనో ఏమో నాకైతే తెలియదు, కానీ ఆ అమ్మ రేట్లు మాత్రం దంచి కొడుతుంది ఆమెమో. ఆమె ఒక్కటైనా, మిగతా వాళ్ళందరూ కూడా అంతే. ఎండాకాలం వచ్చింది కదా, వాళ్ళ సీజన్ ఇది కాబట్టి రేట్లు మాత్రం బాగా విరగదీస్తున్నారు అసలుకి. కుండ రేట్ వచ్చేసి ఒక 500 రూపాయలు చెప్పిందండి. ఇంకా నోటి మాట రాలేదు నాకు. ఇంకా బేరం కూడా ఆడకుండా వచ్చేసానమాట. ఇంకా వస్తూ ఉంటే బాండిల్ కనిపించింది, మట్టితో చేసిన బాండిల్. ఇదే ఫస్ట్ టైం చూస్తున్నాను నేను. సరే తీసుకుందాము, మంచిగా ఏదన్నా వండుకొని తినచ్చు, మంచిగా బాగుంటుందేమో అని చెప్పి అన్నట్టు తీసుకున్నాను. తీసుకుంటే ఇది 250 రూపీస్ చెప్పింది. అమ్మ, ఈ ఎమ్మకాడ రేట్లు ఏంద్రా ఇట్లా ఉన్నాయని చెప్పేసి 200కి నేను బేరమాడేసి తీసుకున్నా. మళ్ళీ మూత విడిగా తీసుకున్నా. విడిగానే తీసుకోవాలంట ఆవిడ, మళ్ళీ కలిసి ఇవ్వదంట. ఆ మూత, ఈ బాండిల్ రెండు కలిపి 250 రూపీస్. ఆవిడ చెప్పినట్టుగానే ఆవిడకి 250 రూపీస్ తీసుకొని ఇచ్చేసి నేను ఇది తీసుకున్నా. ఇక ఎలా వాడాలి ఏంటి అని అంటే ఆవిడ చెప్పింది ఈ ప్రాసెస్ మొత్తం. ఫస్ట్ వెళ్ళంగానే నీళ్ళల్లో నానబెట్టేసేయండి నైట్ అంతా. తర్వాత ఉప్పేసి కడిగేసేయండి. తర్వాత బియ్యం వేసి గంజి మంచిగా ఉడికించండి. అది మొత్తం ఫామ్ అయ్యేలాగా మొత్తం ఉడికించండి 2 రోజులు. గంజి మొత్తం ఉడికిస్తే అందులో ఉన్న ఇదంతా పోతుంది. ఇంకా తర్వాత యాజ్ యూజువల్గా మీరు మంచిగా వాడుకోవచ్చు అని చెప్పింది. అందుకని ఈ ప్రాసెస్ చేస్తున్నా, మీతో కూడా షేర్ చేసుకుంటున్నా. ఎవరైనా కొత్తవి తెచ్చుకుంటే కనుక ఇలా వాడుకోండి. నేనైతే ఫస్ట్ టైం చేస్తున్నా.